పవన్ ఫ్యాన్స్ వర్సెస్ కత్తి మహేష్. ఇది అహం కోసం కాదు, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. పెళ్ళాన్ని చూసుకోవడం రానివాడు రాష్ట్రాన్ని మేలుతాడు అని ఒక వ్యాఖ్య చేశారు. రేణు దేశాయిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను నేను రెండో పెళ్లి అంటే ఎందుకు ఎవిడెన్స్ బయటపెట్టలేకపోయారు? అంటే మీకు ఏమైనా థ్రెట్ ఉందనా? అపోహలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ గురించి అడిగితే చెప్పకుండా హెసిటేట్ చేసి వెళ్ళిపోయిన కత్తి మహేష్ ఒక షాల్ కప్పగానే కూల్ అయిపోయారు. మా అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు నేను ఎందుకు అప్పుడు సమాధానం చెప్పలేదు? జనసేనలో ఏమైనా అవకాశం ఇస్తే చేరే అవకాశం ఉందా మీకు? పిలిస్తే వచ్చి చేస్తా ఫర్ ఎ కాస్ట్. క్షుద్ర పూజలు చేశారు, అలాగే ఈయనకి ఆమెకి రిలేషన్ సంథింగ్ యూ సెడ్ అబౌట్ పూనం కౌర్. నిజంగా ఆ క్వశ్చన్ల వల్లనే ఆమె తన మొరాలిటీ. మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు, కానీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. వీడంత వెకిలిగా మాట్లాడుతూ ఉంటే నేను అక్కడ నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమైనా రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉందా? నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. మీకేం రైట్ ఉంది పార్టీని విమర్శించడానికి? ఆయన చెబితే ఏ పార్టీకైనా ఓటేస్తాను. క్యాస్ట్ ఈక్వేషన్ మీద ఓట్లు చీల్చనే ఉద్దేశం కత్తి మహేష్కు ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నారు అనే వాదన వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ క్యాస్ట్ బేస్ మీద ఓట్లు చీలుస్తుంది. కృష్ణ మాదిగా జైల్లో ఉన్నప్పుడు రావేల కిషోర్ బాబుతో కలిసి మీరు పరామర్శించడానికి వెళ్ళారు. దాని వెనుక ఆంతర్యం ఏంటంటారు? నేను ఒంటరిగా పోరాడుతున్నవాడిని. అంటే ఇదే ప్లేస్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ కాపు కాకుండా ఎస్సీ అయితే కూడా మీరు ఇలాగే రియాక్ట్ అవుతారా? అక్కడ అమరావతి క్యాపిటల్ స్టార్ట్ చేయగానే దానికి కమ్మ క్యాపిటల్ అనాల్సిన అవసరం ఏముంది? త్రివిక్రమ్ గారు ఒక క్షుద్ర పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి మీరు ఒక వ్యాఖ్య చేశారు కదా. అతను పార్టీ మనిషి కాదు, కానీ పవన్ కళ్యాణ్ మీద దీన్ని మీరు నెగిటివ్ కోణంలోనే ఎందుకు చూస్తున్నారు? బికాజ్ యూఆర్ క్రిటిక్, దట్స్ వాట్. రెండింటిని బేరీజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసేవాడి క్రిటిక్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.